లేదు లేదు, ఫస్ట్ సింజిత్ గారే. ప్రిపేర్ అవ్వలేదు. అల్లు అరవింద్ సార్ ఉన్నారు కొంచెం. ముందు ఒకసారి మాట్లాడివ్వండి ప్లీజ్ ప్లీజ్. భయమేస్తాను. అందరూ ముందుగా అందరికీ థ్యాంక్ యూ. విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అల్లు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధీరజ్ గారు, బండ్ల గణేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, జై బాబు. సో ఫుల్ సర్కిల్ మూమెంట్ అంటే ఏంటో ఈ సినిమాతో నాకు అర్థమైంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. 2019లో నా ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పుడే కాల్ వచ్చింది, అరే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది అన్నారు. ఏ సినిమా అంటే పేరు డియర్ కామ్రేడ్ అన్నారు. హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ గారు అన్నారు. అప్పుడే ఇంజనీరింగ్ అయింది. జాబ్ ఆ రోజే మానేసి ఆ సినిమాల్లో నేను ఫస్ట్ టైం ఒక స్టార్ని చూడడం అంటే విజయ్ అన్ననే. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఆయన తిప్పి కొడితే మొన్న సినిమా రిలీజ్ అయ్యాక అన్న ఇంటికి పిలిచాడు. మళ్ళీ అన్న 2 days తర్వాత హాయ్ రే దిస్ ఇస్ విజయ్ అంటే విజయ్ చాలా బాగుంది అంటే ఏం అర్థమైతేలే అసలు. ఈ సినిమాలో ఒక లిరిక్ ఉంది, చెప్పుకున్న వింతలన్నీ అసలు ఎప్పుడైనా జరుగుతాయా అసలు. సో అంటే 1 weekలో లైఫ్ చేంజింగ్ ఫ్రైడే లైఫ్ మారిపోతుందని అందరూ చెప్తుంటారు కదా. ఎప్పుడు నమ్మను నేను. సూరత్, నితిన్ అన్న వీళ్ళందరూ చెప్పేవాళ్ళు లైఫ్ చేంజ్ అయిపోతున్నా. బట్ ఐ థింక్ లాస్ట్ 10 yearsగా మనం కష్టపడినది, మంచి చేసినవన్నీ ఐ థింక్ బ్లెస్సింగ్స్లో వస్తున్నాయి అనుకుంటా మార్తాండ్. ఇంకేదో చెప్దాం అనుకున్నా. అండ్ మొన్న రాత్రి మేమందరం వైజాగ్ ప్రమోషనల్ టూర్లో ఉండే. చెప్తున్నా ఒక్క నిమిషం దాని గురించి. అంటే చిన్నప్పటి నుంచి వర్షిప్ చేసిన హీరో, సెలబ్రేట్ చేసిన హీరో సడన్గా ట్వీట్ వేయడం ఏంటి అసలు. ఆ రోజు యాక్చువల్లీ ఏడుద్దామంటే చాలా కళ్ళనీళ్ళు కూడా రాలేదు, చాలా డిహైడ్రేటెడ్ ఉండే వైజాగ్లో. ఇంకా ఏడుపు వస్తలేదు. మేబీ ఇవాళ యాక్చువల్లీ ఏడుస్తా అనుకున్నా కానీ ఇంకా ఏడుపు వస్తలేదు. సో వాటర్ కొట్టుకోవాలి కళ్ళలో, వాటర్ ఉందా. అండ్ మౌళి నేను 3.5 years 4 years నుంచి రూమ్మేట్స్. నేను, మౌళి, అక్షయ్. ఎవర్రా మనం అసలు ఏం చేసినాం అసలు. ఏదో మణికొండ నుంచి అక్కడి నుంచి ఇప్పుడే ఫిలిం నగర్కి మారి చాలా చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. వీడు జిమ్కి వెళ్ళేవాడు, నేను జిమ్కి వెళ్ళాను, అది ఒక్కటే తేడా. వీడు అక్షయ్ గారు కూడా జిమ్కి వెళ్ళేవాడు, నేను ఒక్కనే వెళ్ళలేదు. నేను మ్యూజిక్ చేసేటోని. ఇప్పుడు ఆ మ్యూజిక్ అందరు వింటున్నారు. చిన్నప్పుడు నా బాల్ వికాస్ క్లాస్లో కళ్యాణి మేడం ఉండేది. నేను స్వామి భజన్స్ పాడేటప్పుడు చెప్పేది, నువ్వు చాలా గొప్ప సింగర్ అవుతావరా అనేది. నేను సింగర్ ఏంటి, నా గొంతు ఇట్లుంటుంది కదా. కానీ ఈ సినిమాలో పాట పాడా నేను. కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా అంటే రోజు చూస్తున్నా చిన్న పిల్లలు పాడుతున్నారు, రాజీవ్ సార్ రీల్ చేస్తున్నారు. అసలు ఏమవుతుంది నాకు ఇంకా అర్థం. ఇంకా రియాలిటీలో లేను నేను. సారీ, తప్పుగా మాట్లాడితే సారీ సార్, మీరు పెద్దలు. అరే పాడనివ్వండి రా పాట. అండ్ పెళ్లి చూపులు ఇంకో లాస్ట్ సర్కిల్ పెళ్లి చూపులు సినిమా 26 July 2016లో రిలీజ్ అయింది. 29 July. ఆ సినిమా నుంచి బయటకు వచ్చాక ఇట్లాంటి సినిమా తీయాలి, ఆర్ఎల్స్ ఇలాంటి మ్యూజిక్ కొట్టాలనుకున్నా. సో ఆ సినిమా సంగీత దర్శకుడు వివేక్ సాగర్, మై మెంటర్, సాంగ్ ద లాస్ట్ సాంగ్ ఈ దూరమే అని. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా ఏకాంతమే, అంతే వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ అన్న ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ మై లిరిసిస్ట్ స్వరూప్ గోలి, కిట్టు విసా ప్రగడ, సింగర్ సంజిత్ హెగ్డే, వివేక్ సాగర్, అనురాగ్ కుల్కర్ని, జెస్సీ గిఫ్ట్ గారు, సోనీ కుమండరి అండ్ శివాని. థ్యాంక్ యూ సో మచ్ శివాని. వన్ డేలో ఓవర్సీస్కి పంపించాలి. తన నా స్టూడియోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వోకల్స్ పాడింది, బ్యాక్గ్రౌండ్ వోకల్స్. ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం, బ్యూటీ ఆఫ్ కొలాబరేషన్స్ ఇస్ శివాని స్క్రీన్ మీద ఉంది అండ్ అక్కడ వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా తనదే. లలా లలా లా అని తను అంటుంది కదా, తన వాయిసే అది. వెరీ గ్రేట్ఫుల్ శివాని. మన కొలాబరేషన్ అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. ఒక 1 week నుంచి ఇది ఎన్నో ఈవెంట్ కూడా గుర్తొస్తలేదు నాకు. మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటున్నా. సో అందరికీ పేరు థ్యాంక్. ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ గారు, మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. ధీరజ్ అన్న అండ్ వంశీనందిపాటి గారు, బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ. ఈటీవీ టీం, సాయి కృష్ణ అన్న, నితిన్ అన్న, మా సిపిస్ సూరత్, కిషోర్, అందరికీ థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మారుతాను, నీకు కూడా థ్యాంక్ యూ అన్నారు. ఇద్దరం వెళ్ళి కొనుక్కున్నాం అన్న. ఇవాళ స్టోర్లో ఇద్దరం కలిసి వెళ్ళి కొనుక్కున్నాం. ఇక ప్యాంట్ కూడా రౌడీ అన్న.